వెల్కమ్ టు పూరా లోకల్. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నెహ్రూ నగర్లో ఉన్నాము మనము ప్రస్తుతం. అంటే ఇక్కడ కుటుంబ సర్వే జరుగుతుంది. ఇక్కడ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుటుంబ సర్వే చేపట్టింది. ఇంటింట సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి అంటే 3 రోజులు స్టిక్కరింగ్ జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఈ నెల 30 వరకు కుటుంబ వివరాలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్యూమరేటర్లు ఉన్నారు. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రజలు ఏమనుకుంటున్నారు, సర్వే విషయంలో ప్రజలు ఏం చెప్తారో ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ కుటుంబ సర్వే వివరాలు 75 అంశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది వేస్ట్ ఆఫ్ యూస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. ఈ సర్వే ఆల్రెడీ 5 years కింద కేసీఆర్ చేసినప్పుడు ఏమైంది ఆ సర్వే? అవి ఎక్కడ పోయినట్టు? మళ్ళీ అవే కదా సేమ్ రిపీట్ అయినాయి. తిను సపరేట్గా ఏదైనా అడుగుతాడు వ్లాగ్ అంటే లేదు, సేమ్ పాత వ్లాగే ఉంది. నన్ను అయితే టైం వేస్ట్, దానివల్ల ఏ బెనిఫిట్ లేదు. పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఈ ఇయర్ ఉన్న హాలిడేస్ ఏ ఇయర్ రాలేదు. ఇప్పటికే పిల్లలకి హాలిడేస్ ఉన్నాయనే చదువులు అంతంత ఉన్నాయి, మళ్ళీ హాఫ్ డేస్. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ యూ సార్, నథింగ్. ఎందుకు సర్వే చెప్పండి? క్యాస్ట్ గురించి దేనికి సర్వే? క్యాస్ట్ అతనే నిలబెడతారా? పోనీ క్యాస్ట్ అతను అంటే ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి మన దగ్గర? ఎంతమంది నిలబడాలి అప్పుడు? ఎమ్మెల్యేగా, ఎంపీగా, అన్నిటిగా మీరే చెప్పండి. ఇంకా ఇప్పుడు కులగణన చేపట్టేది గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే చేపడుతుందో దీని విషయంలో అంటే ఇప్పటికే ప్రతిపక్షాలు కానీ అంటే వేరే పార్టీలు కానీ అంటే కులగణన కొంత సమర్థించినప్పటికీ ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవద్దని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మీరేమంటారు? మీరు ఆర్థిక విషయాలు డెఫినెట్గా, ఎందుకంటే అది మన పర్సనల్, మన గవర్నమెంట్ నుంచి ఏం స్కీమ్స్ రాలేవు కదా. ఇప్పుడు ఎవరికి అవసరం ఉందో ఎవరి దగ్గర నుంచైనా తెచ్చుకొని ఇట్లయితే నడిపిస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కూర్చుంటే మనం ఆవిరైపోయినట్టే. ఎవరికి వచ్చింది మీరు చెప్పండి? లిటరల్గా 1 year అవుతుంది. ఏంటి మన రేషన్ కార్డ్ సర్వే టిల్ డేట్ వరకు కార్డు కూడా లేదు, దాని నోటిఫికేషన్ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకో అంటాడు, 6 స్కీమ్స్ అంటాడు, ఈ స్కీమ్స్ అంటాడు. ఎవరికి బెనిఫిట్ వచ్చింది చెప్పండి నాకు? అసలు ఫ్రీ కరెంట్ వల్ల అయితే ఇంకా కరెంట్ బిల్ ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రావట్లేదు, అదో మైనసే. ఫ్రీ బస్ అన్నాడు, అది మేము అడగాను కూడా లేదు. అందులో ఎవరు వెళ్తున్నారు సార్? ఇప్పుడు నార్మల్గా వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఇంతకుముందు నా బస్సు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండే, మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు పే చేసుకొని హ్యాపీగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆటోడికి డిమాండ్ ఎక్కువ, ఫ్రీ బస్ అని సపరేట్గా మనం వెళ్ళాలంటే. మెట్రోకా సడన్ స్టేషన్స్ లేవు, ఎలా వెళ్తారు చెప్పండి? మిడిల్ క్లాస్ వాడు ఎలా వెళ్ళాలి? హౌస్ వైఫ్స్, ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ ఎలా వెళ్ళాలి? ఇంటికి 4 బండ్లు అంటే కష్టమే కదా. ఒక బండి ఉంటుంది, హస్బెండ్ వెళ్తాడు. ఇప్పుడు వైఫ్కి ఏదైనా వర్క్ ఉందంటే తను వెళ్ళాల్సిందే, ఐదర్ బై వాక్ ఆర్ బై మెట్రో ఆర్ బై బస్. ఎనీ అర్ ఆప్షన్ లేదు అక్కడ. సర్వే గురించి అయితే అంతే సార్, వేస్ట్ ఆఫ్ యూజే. అది ఏం లేదు సర్వే వల్ల. అనవసరంగా ఏంటంటే రెచ్చగొట్టినట్టు అవుతుంది అందరినీ. క్యాస్ట్ గురించి ఎందుకు సార్? ఎన్ని డేస్ క్యాస్ట్ లేదు, ఇప్పుడు క్యాస్ట్ ఎందుకు? ఎస్పెషల్లీ కుల ధృవీకరణ అన్నాడు, అప్పుడు తను కులం గురించే అడగాలి. వేరే అన్ని పర్సనల్స్ ఎందుకు వచ్చినాయి ఇందులో? మీ ఇల్లు మట్టి ఇల్లా, రేకులు ఇల్లా, ఏ ఇల్లు అయితే ఏముంది? ఇప్పుడు క్యాస్ట్కి సంబంధించిన విద్యార్థి దశ నుండే అంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇంకా మళ్ళీ దీన్ని సర్వే ఎందుకంటారు అనేది ఈ విషయం? అవును, కరెక్టే. విద్యార్థి దశ నుండి సర్టిఫికేట్ ఇస్తున్నారు, కరెక్టే. కానీ క్యాస్ట్ గురించి, క్యాస్ట్ పరంగా సర్టిఫికేట్స్ ఇచ్చినప్పుడు మనకు కూడా కొంచెం క్యాస్ట్ పరంగా కన్సల్టేషన్ ఇవ్వాలి కదా. అక్కడ లేనే లేదు ఎక్కడ. బీసీ వాళ్ళకి ఎక్కువే ఉంటుంది. ఎనీ టైం బీసీ అన్నప్పుడు మనం తక్కువే. ఓసీ బెటర్ నన్ను అడిగితే, వాడు అంతే పే చేస్తున్నాడు, మనం అంతే పే చేస్తున్నాం. ఇంకా వాళ్ళ హయ్యర్ క్యాస్ట్ అనుకోండి, మనం చెప్పుకోవడానికే బీసీస్, వేరే దేనికి ఏం యూజ్ లేవు సార్ బీసీకి. ఆ రోజు కూడా ఏమంటారు, బీసీ వాళ్ళకి 1 lakh లోన్ ఇస్తున్నా అని చెప్పినారు లాస్ట్ టైం. ఈ కులగణన ద్వారా అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందే విధంగా చూద్దామనే ఇది సర్వే చేస్తున్నామండి. నేను అనుకోను సార్ కరెక్ట్గా అవుతుంది సర్వే అని. అట్లా లీగల్గా పోతే చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఇందులో, చాలా వస్తాయి. 1 కాదు 2 కాదు. వైట్ కార్డ్స్ ఎస్పెషల్లీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి వైట్ కార్డ్స్. వాడు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటాడు, వాడికి 4 ఇల్లులు ఉంటాయి, వాడికి వైట్ కార్డ్ ఉంటుంది. ఎందుకు సార్ వాడికి వైట్ కార్డు చెప్పండి? వాడికి కిరాయిలు రావట్లేదా? వాడు అన్నం తినట్లేదా? పెన్షన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, వెల్ సెటిల్డ్ ఇల్లులు ఉన్నారు. అది దేనికి చెప్పండి? అవి చేయండి మీరు. దేనికి జెన్యున్గా ఏది ఉంది? వైట్ కార్డ్స్ అన్నా నువ్వు దాని సర్వే చేయి, వీడికి ఇల్లు ఉందా లేదా, అది హ్యాపీ. నువ్వు దాని సర్వే పక్కన పెట్టేసి కుల ధృవీకరణ ఎందుకు? మనకి ఉన్నదంతా హిందూసే కదా, మనం సపరేట్గా వేరే ఇండియన్సే కదా. ఇంకా వేరేది ఏముంది అందులో చెప్పండి? మీరే చెప్పండి, వేరేది ఏమైనా అనిపిస్తుందా మీకు? కుటుంబ సర్వేలో నేపథ్యంలో ఇప్పుడు ఎన్యూమరేటర్ ఉన్నారు మన పక్కన, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, రోజుకు ఎంతమందిని సర్వే చేస్తున్నారు? అంటే మ్యాక్సిమం ఒక 8 to 7 దాకా చేయొచ్చు సార్. అది వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడం వలన మనకి కొంచెం మనం అడిగేదానికి వాళ్ళు రెస్పాన్స్ అయ్యేదానికి స్పీడ్గా అవుతుంది. ఒక 10 కూడా అవుతాయి. కానీ కొంతమంది డీటెయిల్స్ తొందరగా చెప్తారు, దాన్ని బట్టి మనకి ఎక్కువ హౌజెస్ అవ్వచ్చు, తక్కువ హౌజెస్ అవ్వచ్చు. ఇన్ని అని చెప్పలేము.
హౌజెస్. అంటే మీరు వివరాలు అడిగినప్పుడు ప్రజలు ఏమంటున్నారు? అంటే కొంతమంది రెస్పాన్స్ అవుతున్నారు, కొంతమంది మీరే చూశారు కదా ఇక్కడ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు. క్యాస్ట్ గురించి ఏంటి కొత్తగా ఇప్పుడు తీయడం ఏంటి, పోయిన ప్రభుత్వం ఏం చేసిర్రు, ఇప్పుడేం ప్రభుత్వం ఇప్పుడేం చేస్తారు, ఇవన్నీ వేస్ట్ అది ఇది అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటోళ్ళు అయితేనే ఇస్తున్నారు డీటెయిల్స్. కొంచెం గుడ్డే ఉంది, అంత మరి బ్యాడ్ అయితే లేదు సార్. ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ప్రశ్నలు అడుగుతున్నారు కదా, వ్యక్తిగత వివరాలు, ఆర్థిక విషయాలు అడుగుతున్నారు. అంటే మనం ముందు ఉండేటివి అడుగుతున్నాం సార్. అందులో లిస్ట్లో ఏమైతే అడుగుతున్నారో అవే అడుగుతున్నాం మేము. పర్సనల్గా అయితే ఏం అడగట్లేదు. అంటే ఎన్ని అంశాలు ఉన్నాయి? 75 ఉన్నాయి సార్ క్వశ్చన్స్. అందులో ఉండేటివి వాళ్ళు ఏం చెప్తారో మేము అవే మెన్షన్ చేస్తున్నాము. అంతమించి ఏమి రాంగ్ ఎంట్రీ అయితే చేయట్లేదు అంతే సార్. ఇప్పుడు ఎక్కువ శాతం అంటే సర్వేకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు అంటే చెప్తున్నారు, అదే బెడ్రూమ్ లేవు, మాకు ఏం బెనిఫిట్ లేవు, ప్రభుత్వం గురించి ఏమైనా అవకాశం ఉంటే కొంచెము మెన్షన్ చేయండి, ఏమైనా ఈ ప్రభుత్వం ఏమైనా వచ్చేటట్లు చూడండి, కొంచెము ఏమైనా అట్లా అవైలబుల్ ఉంటే చేయండి అని చెప్తున్నారు సార్ ఇంట్రెస్ట్ ఉన్నటోళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేకి సంబంధించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి సంబంధించిన అంటే 8 పేజీలు ఉన్నాయి, 75 అంశాలు ఉన్నాయి. దీనిలో మొదటి పేజీకి సంబంధించి ఎన్యుమరేషన్కు బ్లాక్ నెంబరు, ఈ అంటే జిల్లా, మండలం ఈ సంబంధించి ఉన్నాయి, కుటుంబ క్రమ సంఖ్య మొదలుగున్నవి ఉన్నవి, ఇంటి నెంబరు, అడ్రస్ ఉంది. మళ్ళీ సెకండ్ పేజీ వచ్చేసరికి కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ యజమాని మరియు కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళకు సంబంధించిన కుటుంబ యజమాని సంబంధం, తర్వాత లింగం పురుషుడా స్త్రీయా, మతం, సామాజిక వర్గం, కులం యొక్క ఇతర పేర్లు, వయస్సు, తర్వాత మాతృభాష, ఆధార్ కార్డ్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, దివ్యాంగుల లేకపోతే వైవాహిక స్థితి, పాఠశాల రకం, పాఠశాలలో బడి మానేసినచో వాళ్ళ మానేసిన వారికి వారి వివరాలు, విద్యార్హత వివరాలు, అత్యున్నత విద్యార్హత చదివిన వారు, ఇలా అంటే 8 పేజీల్లో 75 అంశాల వరకు ఉన్నాయి. ఇది చూస్తే ఇప్పుడు పార్ట్ 2 కుటుంబ వివరాలు కూడా చివరి పేజీలో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో మీరు ఏమైనా రుణాలు తీసుకున్నారా లేదా, ఏ అవసరం నిమిత్తం రుణం తీసుకున్నారు, తీసుకుంటే ఒకవేళ ఎక్కడి నుంచి రుణం పొందారు, ఇంకా చెల్లించవలసిన రుణం ఉందా, ఏదైనా వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల్లో పాల్గొన్నారా, కుటుంబం చెందిన పశు సంపద సంఖ్య, స్థిరాస్తు వివరాలు, చిరాస్తు వివరాలు, ఇట్లా రేషన్ కార్డు నెంబరు, నివాసం గృహం యొక్క విస్తీర్ణం, నివాస గృహం రకం, మీ ఇంటి గోడలు ప్రధానంగా దేనితో నిర్మించారు, ఇంటికి విద్యుత్ సదుపాయం ఉందా, పంట కోసం ఉపయోగించే ప్రధాన ఇంధనం, ఇలాంటి ఇవి అన్ని అంశాలు 75 అంశాలు ఉన్నాయని చెప్పచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ విషయంలో అంటే మీరు సర్వేకు వచ్చిన వాళ్ళకు అంటే ఏ అంశాలు అడుగుతున్నారు, వాటిపైన మీరేమంటారు? అంశాలంటే ఇప్పుడు అందులో కొన్ని కోళ్ళు ఎన్ని ఉన్నాయి, బాతులు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, ఇవి సిటీలో ఎవరు ఈ రోజుల్లో ఇవన్నీ పెట్టుకునేది. కొన్ని పనికిరాని క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ చేసినాడు కదా సకల జనుల సర్వే, మరి అది రిపోర్ట్ ఏమైనది, మరి ఇప్పుడు మళ్ళీ కులగణన అని చెప్పేసి అన్నారు. కులగణనకి కోళ్ళు గొర్రెలకు సంబంధం ఏముంది? క్వశ్చన్స్ కూడా తర్వాత నువ్వు గ్యాసా లేకపోతే ఇది ఎలక్ట్రికలు నల్లలు ఇవన్నీ, నీ కులగణకి దీనికి సంబంధం ఏమున్నది అంటే ఇప్పుడు ఏదో కొన్ని ఎట్లున్నాయంటే క్వశ్చన్స్ ఆస్తికి ఇది నీ ఆస్తి ఎంత, ఇది కొంత కిరాయి రెంట్లో ఉంటారు, అది ఇది ఉంటుంది. తర్వాత ఆస్తికి సంబంధించిందంటే అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సబ్మిట్ చేసే వాళ్ళకు ఉంటుంది, మనకేముంటుంది.
దాని సంబంధం లేదు కదా. కొన్ని సంబంధం లేని క్వశ్చన్స్ అనవసరంగా ఉన్నాయని నా అభిప్రాయం. అంటే 75 అంశాలలో అంటే కుటుంబ సర్వేకి సంబంధించి ఆస్తి వివరాలు చెప్పొద్దని ప్రతిపక్షాలు అంటే కొంతమేరకు ఆరోపిస్తున్నాయి. అంటే ఎలాంటి ఆస్తి వివరాలు చెప్పొద్దని అంటున్నాయి. దీనిపై ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు 6 గ్యారంటీలు చెప్పినారు, అందరూ చలో అని చెప్పేసి మేము కూడా పోయేసి ఇచ్చినాం. అది ఏమైందో ఇప్పటిదాకా తెలియదు. రేషన్ కార్డు రాలేదు, తర్వాత ఏది పెన్షన్ ఏదో ఆసరా పెన్షన్ 4,000 ఏదో చేస్తున్నారు, 2,000 నుంచి 4,000 చేస్తున్నారు. అది ఏమైందో అవన్నీ దానికి సంబంధించింది ఏమైనదో ఏం సంగతి తెలియదు. కానీ పేపర్స్ మాత్రం మనకు రోడ్డు మీద దొరికినాయి. మొత్తం మీడియాలంతా కచరా అయింది. ఇప్పుడు ఈ పేపర్స్ కూడా ఏమన్నా రోడ్డు మీద ఎవరికన్నా సపోజ్ ఎవరికన్నా పడితే ఇప్పుడు నీ వ్యక్తిగత విషయాలు గ్యారంటీ లేదు కదా, దానికి జనం కూడా భయపడుతున్నారు. కొంతమంది చెప్పడం ఏంటంటే కొంతమంది ఇంటికి వస్తే కూడా ఏదో వాళ్ళని తిరిగి పంపిస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఏదో మీడియాలో అక్కడక్కడ టాక్ వస్తున్నది. కానీ కులగణనకి ఇది ఈ పనికిరాని విషయాలకి ఏందో ఏం అర్థం కావట్లేదు. నీ కులగణన అంటే ఏం క్యాస్ట్ ఏందని చెప్పేసి ఇప్పుడు మాది ఉన్నది గంగపుత్ర నాది, వాళ్ళు ఏం చేశారు బుక్లో అగ్నికులం అని చెప్పేసి అదే మొత్తం కలిసేసి ఒకటే దాంట్లో పెట్టినారు. అదేదో కోడ్ ఏదో ఇచ్చారో ఒకటే కోడ్ పెడుతున్నారు. ఆ కోడ్ ఒకటి ఇచ్చేసారు, వాళ్ళు మెన్షన్ చేస్తారు. మీరు గంగపుత్ర అని పర్టికులర్గా మీరు మెన్షన్ చేయాలి, కానీ బెస్తా గూడ లేకపోతే అది ఇది ఉన్నది ఆ కోడ్ ఒకటి పెట్టేసేసి నువ్వు మొత్తం ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు మాది బీసీఏ గ్రూపు, బీసీఏ గ్రూప్లో మిగిలిన వాళ్ళని కూడా అలా నింపేస్తారంటే ఎట్లయితుంది? అంతే కదా. అలా ఇప్పుడు గంగపుత్ర అంటే గంగపుత్ర అని రాసుకో నువ్వు క్లియర్గా. కానీ ఇప్పుడు మొత్తం కలిసేసి దానికి ఒక కోడ్ ఇచ్చేసి ఉన్న వాళ్ళందరినీ 01 ఇప్పుడు అదో 01 సంథింగ్ ఏదో కోడ్ ఉన్నది, ఆ ఉన్న వాళ్ళని దాంట్లో 01లో పెట్టేసేసి నువ్వు మెన్షన్ చేస్తావు, నువ్వేమైపోతావు ఉన్న వాళ్ళందరూ 01లోకి వెళ్ళిపోతారు. అప్పుడు నీకు ఏదన్నా ఫ్యూచర్లో ఇప్పుడు మనకని కాదు రేపు పిల్లలకి ఏదైనా సంథింగ్ ఏదైనా నువ్వు మెన్షన్ చేసినప్పుడు ఉన్న వాళ్ళందరికీ బీసీఏ గ్రూప్లో నువ్వు ఇచ్చేస్తే వాళ్ళకు రిజర్వేషన్ దెబ్బతింటాయి కదా. ఇప్పుడు అంబేద్కర్ పెట్టింది సపరేట్ ఎందుకు పెట్టిండో ఆయన వాళ్ళు రాజ్యాంగం రాసిరు, వాళ్ళ ఆలోచన చాలా ఇదిగా ఉంటుంది, బ్రాడ్ మైండ్. ఇదంతా ఉన్న వాళ్ళని 10 మందిని తెచ్చేసి ఒక దాంట్లో కలిపేసి కలగుర అంటే అది కంజెస్టెడ్గా అయిపోయేసి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని నా అభిప్రాయం. మిమ్మల్ని క్వశ్చన్స్ ఏమడిగి ప్రశ్నలు? ఆధార్ కార్డు అడిగినారు, ఇంతమంది ఉంటారు, మళ్ళీ మీకు పింఛన్ వస్తుందా అని అడిగినారు. అంటే నేను ఒక్క ఆమెనే ఉంటా, అంకుల్ లేరు చనిపోయినరు, పింఛన్ వస్తుంది, ఫ్రిడ్జ్ ఉందా ఇవన్నీ అడిగినారు. ఉన్నాయి చెప్పిన. ఇంటింటి సర్వేకు ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్యూమరేటర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రజలు సమాధానం చెప్పలేకపోతున్నారు. అక్కడక్కడ అంటే కుటుంబ సర్వేకు వచ్చిన వాళ్ళు అంటే కుల గణన అని చెప్పి కులానికి సంబంధించిన వివరాలు కూడా దానిలో పూర్తి స్థాయిలో లేవు. ఏ కులమైతే ఉందో ఆ కులానికి కోడు ఏర్పాటు చేయడం వల్ల దానికి సంబంధించిన గ్రూపు లాగా చేయడం, కులాలకు సంబంధించి కులగణన పూర్తి స్థాయిలో ఫామ్లో లేదని చెప్తున్నారు. అదేవిధంగా ఆస్తి వివరాలు దానికి సంబంధించి కూడా దానిలో చేర్చడంతో తమ వ్యక్తిగత విషయాలను ఎందుకు చెప్పాలి అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ నెహ్రూ నగర్లో జరుగుతున్న సర్వేకి సంబంధించి వివరాలు. కెమెరామెన్ విజయ్తో రాజు, పూరా లోకల్, హైదరాబాద్.